నేను చెప్తాను ప్రియులారా, నా అంతటి నేనుగా కొంత మాటలేము నేను చెప్పడానికి సాహసించలేను, తెగించలేను. ఎందుకంటే నాకు ఒక భయం ఎప్పుడు వాక్యం చెప్తున్నప్పుడల్లా నాకు నాదా బబీహులు గుర్తొస్తారు, అహరోను కుమార్ గోపిని ఫినియాసులు గుర్తొస్తారు. కాబట్టి ఒళ్ళు, శరీరం, మనస్సు, ఆత్మ అన్ని దగ్గర పెట్టుకుని బోధించడానికి నేను జాగ్రత్త పడుతూ ఉంటాను. నా సొంత మాటలు కానీ, సొంత కవిత్వం కానీ హెచ్చరిక మాట కూడా దేవుడు చెప్పమంటేనే చెప్పు, లేకపోతే నేను అది కూడా చెప్పను. ఇలా ఏదైనా మరి మనందరము దేవుని సాంగత్యాన్ని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసేది కాబట్టి మనం ఇక్కడ ఈ సమాజానికి, ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి బోధించడం కాదు, పరలోకంలో ఉన్నటువంటి వారికి, ఆ దేవదూతలకు కూడా మనం బోధించాలి. దేవుని యొక్క జ్ఞానావిధమైనటువంటి జ్ఞానము మనం వారికి ఇష్టపరచాలి, తెలియపరచాలి. అటువంటి ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు. మరి మనం ఇక్కడే ఎంత అజాగ్రత్తగా, అంత నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా అక్కడ ఎలాగ చెప్పండి. అంతేగాని మీ మీద మాకు ఏం కోపము లేదు, ద్వేషం లేదు, ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరిక అంతే. అది అందులో నేను కూడా ఉన్నాను. కాబట్టి మనందరం జాగ్రత్త కలిగి మరి దేవుని యొక్క యాత్రా ప్రయాణంలో ఉన్నాం. మన యాత్రా ప్రయాణంలో సజావుగా మనం ముందుకు సాగిపోవాలంటే దేవునికి మన పనులన్నింటిలోనూ ప్రథమ స్థానం ఇవ్వాలి. అలాగ ప్రతిదీ మన దేవుడే నాకు ప్రథమం, దేవుడే నాకు ముఖ్యం, దేవుని పనే నాకు ముఖ్యం అనుకుని మనం రావాలి. పిల్లలు, మనకు పనులు ఉంటాయి, అనేకమైన పనులు ఉంటాయి. పనులు లేని వాళ్ళు ఎవరు లేరు. దేవుడే అన్నాడు, నువ్వు బ్రతుకు దినాలన్నీ శ్రమపడే బ్రతకాలని అన్నాడు. కాబట్టి ఆ శ్రమపడి బతకడానికి దేవుడు మనల్ని నియమించాడు. కాబట్టి మన పనులన్నీ ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి, పనులు అనుకున్న ఉండవు. కానీ దానిలో దేవుని పనికి, దేవుని ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తే అప్పుడు దేవుడు మన ప్రతి పనిలోనూ ఆయన మనకి సహాయం చేస్తాడు, మన పనులన్నీ నెరవేర్స్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మరి దేవుని యొక్క యాత్రా ప్రయాణంలో ముందుకు సాగడానికి దేవుడి సహాయంతో మరి చదవబడిన వాక్యాన్ని మనం తీసుకుని, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయడం మనకుగా ఉంది. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి అన్నిటికీ కాలము సమీపమై ఉన్నదని చెప్పేసి పేతురు భక్తుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియుల, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం, దేవుని రాకడ సమయం దగ్గర పడుతుందా. మన యాత్రా ప్రయాణంలో ఎన్నెన్నో మజిలీలు మనం ఇప్పటివరకు చదువుతూనే వచ్చాం. మన అంతం ఎలా ఉందో మనకే తెలియదు. ప్రియుల, మన కళ్ళ ముందే మనకన్నా బలవంతులు, జ్ఞానవంతులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారు అందరూ కనుమరుగైపోతున్నారు. ఈనాడు కనపడలేదు. ప్రియుల, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు. అలాగే మన యొక్క సమయం ఎప్పుడు తెలియదు. అందుకే ప్రభుత్వం అంటున్నది, ఈ రోజే నీ రోజు, ఆఖరి రోజు అనుకో. ఈ రోజే నీకు ఆఖరి రోజు, ఆఖరి దినం అనుకుని నువ్వు ముందుకు సాగిపోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాడు. ఎంతవరకు ఆ హెచ్చరికను మనం స్వీకరిస్తున్నాం? ఈరోజే నీది ఆఖరి రోజు, ఆఖరి దినం అనుకుని నువ్వు పరుగులెత్తను అని చెప్పని అంటున్నారు పిల్లలు. ఆ హెచ్చరికను కూడా మనం జాగ్రత్తగా మనం తీసుకుని దాన్ని, ఆ హెచ్చరిక విషయంలో జాగ్రత్త పడాలి. మనకి హెచ్చరించడానికి, మన బుద్ధి చెప్పడానికి మనం పెద్దలను పెట్టాడు దేవుడు. సంఘం పెద్దలు, సేవకులు అందరూ ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి ఉన్నవారు. ప్రేమపూర్వకంగా వాళ్ళు హెచ్చరిస్తారు. వారి హెచ్చరికను గర్తింపులు ఏంటంటే ప్రేమపూర్వకంగా తీసుకోవాలి. అప్పుడు అది మనకి ప్రయోజనకరం, మేలుకరం అవుతుంది. అయితే ఇక్కడ భక్తుడు, పేతురు భక్తుడు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని అంటున్నారు.
అయితే అని అంటున్నాడు. అయితే అని అంటే ఆ 5 విషయాలు చెప్పే 4 విషయాలు. 4వ వచనం, అపరితమైన దుర్వ్యాపారం శ్రమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని చూస్తున్నారు. సజీవులకును మృతులను తీర్పు తీర్చుకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులు అన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా స్వార్థ ప్రకటింపబడు చెప్పుకుంటూ, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నారు. అలా అన్నిటికీ అంతము సమీపంగా ముందుకు వెళ్ళాలి. అంత్య దినాల్లో ఉన్న అపాయకరమైన కాలాల్లో ఉన్న అని చెప్పి తిమోతి భక్తులు కూడా చెప్పారు. అలాగా ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే అన్నిటి అంతం సమీపం దగ్గరలో ఉంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయడం మెలకుగా ఉండండి అని అంటున్నాను. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయడం మెలకుగా ఉండాలంటున్నాం. అలాగే మరి మనము ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలం ఏదో ఒకటి మాలిన్యం, ఏదో ఒక అపవిత్రత మనకి మన దైనందిన జీవితంలో అంటుకుంటూనే ఉంటుంది. అందుకే పాపం లేకుండా ఎవడు కూడా ఉండలేడు. పాపం చేయడానికి ఎప్పుడు మన పక్కనే కొంచెం ఉంటాడు. ఏదో రకంగా మన చేత పాపం చేయించి దేవునికి దూరంగా తీసుకువెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాగేంటంటే ఈ పాప నియమములకు దాస్యమైంది శరీరం. ఈ శరీరంలో పాప నియమములకు దాస్యమైపోయింది. అందుకే అన్నాడు కదా పౌర భక్తుడు, నేను చేయని దిగును నాలో నిలిచింది పాపమే కానీ నేనైతే అన్నాడు. అలాగే మరి యేసయ్య ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏంటంటే శరీరం అంతా శ్రమ పడ్డారు. ఆయన స్వయంగా అన్నాడు కదా, ఆయనే స్వయంగా చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకుంటూ తోడుగా ఉన్నాను ఎడబాడు. లోకంలో ఆయన ఏం చేశాడు? శ్రమ కలుగుతున్నాను, శ్రమ పడ్డారు. లోకం ఆయన ద్వేషిస్తున్నాను, మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు లోకం అన్నాడు. అలాగే మనం ఏంటంటే శరీరంలో మనం శ్రమ పడడానికి మనం ఇష్టపడాలి. కానీ కొద్దిపాటి శరీరానికి శ్రమ ఏదైనా వచ్చింది అనుకోండి, బాధ ఏమైనా కలిగింది అనుకోండి, ఆ వెంటనే ఏం చేస్తాం? ప్రార్థన లేకపోతే దేవుని సన్నిధికి రావడం మానేస్తాం. ఎప్పుడు మానేయాలా అంటే మంచం మీద నుంచి లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు మానేయాలి. దేవుడు అప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు రాలేదనుకో, దేవుడు నిన్నేమన్నావు. మామూలుగా కొద్దిపాటి శరీర సంబంధమైనటువంటి శ్రమలు ఏదో వచ్చింది, వాటిని అధిగమించి మనం ముందుకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలోకి వస్తే విడుదల ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, దేవుడు ప్రసన్నత దొరుకుతుంది, దేవుని సన్నిధి దొరుకుతుంది. ఇవి మనం ఆలోచన చేసుకుని మనకి ఏ బలహీనత ఉన్నా సరే ఆ బలహీనతను బట్టి దేవుని స్థుతించుకుంటూ దేవుని మధ్యలోకి వచ్చేవాడు. ఆ బలహీనత నుంచి, ఆ అనారోగ్యం నుంచి, ఆ స్వస్థత నుంచి దేవుడు స్వస్థపరిచి మనకు స్వస్థత ఇస్తారు. అలాగేంటంటే భక్తులందరూ ఏంటంటే లోకంలో ఉన్నంతగానో వారు ఏం సుఖపడలేదు, అనేకమైనటువంటి శ్రమలో అనుభవించారు పిల్లలు. అందుకే అపోస్తలుల కార్యాలు అనేక మంది శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నాడు, లేకపోతే సుఖాలు అనుభవించి ప్రవేశించాలన్నాడా? చూడండి అపోస్తలుల కార్యాలు మనందరికీ తెలిసినటువంటి విషయాలే, అయినా దేవుడు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత్యోక్యలోను ఈకొనియోలోను వారికి బహు శ్రమలు ఎదురైన ప్రియులు. ఆ శ్రమలకు వారు ఏంటంటే
భయపడిపోయారు, మనసుల్లో బలహీనైపోయారు ప్రియులారా శిష్యులు. మళ్ళా వారిని ఏంటంటే వారి మనసులను దృఢపరిచి వారిని ధైర్యపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించారండి. అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలని చెప్పేసి కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ చిన్న చిన్న శ్రమలకి మనం దేవుని దగ్గర దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. కొద్దిపాటి శరీరానికి శ్రమ కలిగితే ప్రార్థన మానేస్తున్నాం, సన్నిధి మానేస్తున్నాం, చర్చి మానేస్తున్నాం, కోటాలు కూడా. అదేం విశ్వాసం, అదేం బలం, అదేం ప్రేమ. శరీరంలో ఆ మాత్రం శ్రమపడి దేవుని కొరకు మనం ప్రార్థన దేవుని సంఘక్షేమాల కొరకు ప్రార్థన చేయడానికి రాలేమా? ఎన్నోసార్లు దేవజన్ని చెప్తున్నాను, దేవుడు మందిరంలో వస్తే స్వస్థత కలుగుతుంది. భగవంతుడు చెప్తున్నాడు, వాక్యం వినడం వల్ల స్వస్థత కలుగుతుంది అని అంటున్నాడు. వాక్యం వింటున్నా స్వస్థత కలుగులేదంటే ఆ వాక్యాన్ని మనం సరైన రీతిలో మన హృదయంలో తీసుకోవాలంటే కనుక స్వస్థత కలుగులేదు. నేను ఆ మాట సంపూర్ణంగా నమ్ముతున్నాను. నేను వాక్యం వల్ల నాకు స్వస్థత కలుగుతుంది. ఆ మాట ప్రకారంగా దేవుడు నాకు స్వస్థత ఇస్తుంది. 63 సంవత్సరాలు నాకు ఎన్నో పలనీతులు, ఎన్నో రుగ్మతలు ఉన్నాయి శరీరంలో. వాటన్నిటిని అధిగమించి దేవుడి దగ్గరకు వస్తున్నాను ప్రియులారా. వస్తున్నాను, దేవుడు స్వస్థత చూస్తున్నాను, దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. ఎప్పటికప్పుడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఎందుకు అంటే దేవుని పని నాకు ముఖ్యం. దేవుని తర్వాత నా కుటుంబమైనా పిల్లలైనా ఎవరైనా సరే అని నేను భావించి నేను వస్తున్నాను కనుకనే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. నాకు తిండి లేకపోయినా పర్వాలేదు ప్రభు, నాకు ఆరోగ్యం కావాలి నాయన, నా సమయం దుర్వినియోగం అవ్వకూడదు నాయన అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. అలా ఏంటంటే మనం శరీరంలో శ్రమ పడడం అంటే అది మన మేలు కొరకే. మన మేలు కొరకే దేవుడు కొన్ని శ్రమలు శరీరం ముందు శ్రమ పడడానికి ఇష్టపడతాడు. యోగు అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమల్లో దేవుని వదిలేసాడా? మళ్ళా ఎంత భయంకరమైన శ్రమలు యోగుకు వచ్చినాయి. దేవునికి దూరం వచ్చేసాడు. బాబాయ్ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు అని చెప్పేసి దేవుడిని వదిలిపెట్టి బయటకు వచ్చాడా? కాలేదు ప్రియులా. మరింతగా దేవుడిని హత్తుకొని ఉన్నాడు, దేవుని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. యోగు మనలాంటి మనుషులు కదా, మనలాంటి ప్రాణం కాదా యోగుకి? పురుగులు పడిపోయినట్టుగా శరీరం అంతా రసి పురుగులు కాలిపోయి రసి కారిపోతుంది, రక్తం కారిపోతుంది. అయినా సరే దేవుని సన్నిధిలో బయటికి రాలేదు పిల్లలు. ఎంత గొప్ప కమిట్మెంట్, ఎంత గొప్ప తీర్మానం యోగి. మన కొద్దిపాటి శ్రమతో కొద్దిపాటి బాధతో మానేస్తాం. ఏంటి అదే ప్రేమ, అదే విశ్వాసం. ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యంలో అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్తగా ఆలోచించి, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం మందు జీవించి మిగిలిన కాలం మీదట మనుజాతులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిగా నేమియూ లేకుండా ఉండును. క్రీస్తు శరీరం మందు శ్రమ పడ్డాడు కదా, కాబట్టి మనము కూడా ఏంటంటే అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలి. ఎట్టి మనసు శరీరం అన్నటువంటి శ్రమకు మనం ఇష్టపడేటట్లుగా మన మనసుని, మన హృదయములను మలుసుకోవాలి. ఆ శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరం మందు మిగిలిన కాలముక మీద మనుజాతులను నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటాడు. ఎప్పుడు అని అంటే శరీరం మందు శ్రమ పడిన వాడు. శరీరంలో బాగా శ్రమపడి నలిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఏమంటాడంటే, అమ్మ బాబు ఇంకా నా వల్ల కాదు, నా వల్ల అడిగే పని కాదు, దేవుని చిత్తమే నాలో జరగాల, దేవుని ఇష్టానుసారంగానే నేను నడుచుకుంటానని చెప్పేసి ఒక కమిట్మెంట్లోకి వస్తాడు. అందుకే శరీర సంబంధమైనటువంటి శ్రమలో భక్తులు అనుభవించారు. అలా అనుభవించారు కనుకనే
వాళ్ళు అన్నారు, అయినను నా చిత్తం, దేవుడు అన్నారు కదా సిలువలో, సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎదుట నుంచి తీసివేయను ఆయన అని చెప్పాను. ఎందుకంటే తట్టుకోలేని పరిస్థితి వచ్చింది, ఆఖరి సమయంలో జరిగింది. దేవుడు అయినను నా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే జరిగించిన ఆయన అని దేవుడు అప్పుడు కూడా దేవుడు బతిమలాడుకున్నాడు ఆ సిలువలో పిల్లలు. అలాగేంటంటే శరీర సంబంధమైనటువంటి శ్రమలు ఎప్పుడైతే మనకు బాగా నలిగితే ఆ శ్రమల్లో మనం నలిగి విరిగిపోతామో అప్పుడు ఏంటంటే ఇక మన యొక్క శరీరాసను మనుజాసను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగానే దేవుని చిత్తానుసారంగానే జీవించాల బ్రతకాలని చెప్పేసి నడుచుకోవడానికి ఒక తీర్మానంలోనికి ఒక సమర్పణలోనికి వస్తాం. అందుకు దేవుడు మనల్ని శరీరం ముందు శ్రమపడేటట్టుగా చేస్తాడు పిల్లలు. ఆ శరీరం ముందు శ్రమ పడడం వల్ల ఏంటంటే ఇంకా మన మనజాతులన్నీ విసర్జించి వదులుకొని దేవుని ఆశ, దేవుని చిత్తమే నెరవేర్చాలి, దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోవాలని మనసు మనకి వస్తుంది ప్రియులారా. అంతేకాదు ఇక పాపముతో మనకు జోలేమి ఉండదు. పాపం చేయాలి, పాపం పనులు కానీ తలంపుల ఆలోచనలు ఏవి మన మనసు మన శరీరానికి రావు ప్రియులారా. ఇప్పుడైతే అవి వస్తున్నాయి, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు నెరవేర్చుకోవాలని, మన శరీరాశలతో మనం నడుచుకోవాలని చెప్పేసి మరి మనకు కొద్ది గొప్ప ఇంకా కొన్ని కోరికలు, ఆశలు కలిగి అయితే పూర్తిగా శరీరం ముందు మన శ్రమ పడిన తర్వాత ఇక మనజాసలను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకునే మనసు దేవుడు మనకి ఇస్తాడు. అంతేకాదు మనం ఏంటంటే పాపంతో మనకి జోలి ఏమీ లేకుండా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మన శరీర సంబంధించిన విషయంలో మన శ్రమకు ఇష్టపడినప్పుడు ఏంటంటే మరి మన జాతను అనుసరించి నడుచుకుంటా దేవుని ఇష్టానుసారంగానే నడుచుకుంటాం. పాపముతో మనకు జోలికి ఏమీ ఉండదు. ఇది మొదటి విషయం. మొదటి విషయం అర్థమైంది కదండి అందరికీ. రెండో విషయంలో వద్దాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి అని అన్నాడు. ఏ బుద్ధి ఉండాలా? స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలని అన్నాడు. మన బుద్ధి స్వస్థ బుద్ధి అంటే మన బుద్ధి కూడా స్వస్థపరచబడి ఉందా, పాడే ఉందా? పాడే ఉన్నది పిల్లలు. అందుకే స్వస్థ బుద్ధి అని అన్నారు పిల్లలు. కొరింథీ పత్రికలో అన్నాడు కదా, మీరు బుద్ధి విషయమే పెద్దల వల్ల ఉండండి, పుస్తక విషయంలో శిష్యుల వల్ల ఉండండి అని అన్నాడు. అలాగే మరి బుద్ధిమంతులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా మనం ఉండాలి. బుద్ధిమంతులు అవడం వల్ల ఏంటంటే మనకేమి పెద్దగా ఏమి కలిసి వచ్చేది. జ్ఞానైన సులభమును అనుభవపూర్వకంగా చెప్తాం. బుద్ధిమంతులు అవడం వల్ల మనకేమి అవదు. కానీ ప్రసంగి గ్రంథము 11వ వచనం చదువుతుంది. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతుంది నాకు తెలియబడి, బడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయము పొందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతుడు ఒకటి ఐశ్వర్యము కలుగుదు, తెలివి గలవారికి అనుభవము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వల ఎందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు ఆ అశుభ కాలమును హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుతున్నారు. అలాగేంటంటే ఇవన్నీ ఏంటంటే అదృష్టవశం చేతన, కాలవశమున చేతనే వారికి సమస్తాన్ని కలుగుతున్నాయి.
బుద్ధిమంతులు అవడం వలన, తెలివి గలవారు అవడం వలన, జ్ఞానం గలవారు అవడం వలన వారికి ఏం ఐశ్వర్యం దొరకదు, అన్నం దొరకదు. జ్ఞానం కలిగిన వారు ఏంటంటే ఆకలి లేకుండా ఆకలితో బాధపడుతున్నారు, జ్ఞానులు ఉన్నారు. బుద్ధిమంతులు లేని వారు ఏంటంటే పేదరికను బాధపడుతున్న బుద్ధిమంతులు. అయినా దేవుడి కృప వలన ఎవరికో వారికి ఏంటంటే కాలవసం అదృష్టవస్తున్నటువంటి అన్ని జరుగుతున్నాయి. అలాగేంటంటే బుద్ధిమంతులు మనం కావాలి ప్రియులారా. దేవుడే ఇవ్వాలి ఆ బుద్ధి ప్రియులారా. బుద్ధి జ్ఞానములకు ఆధారము కారణం చేత నన్ను నింపు నాయనా అని సొలొమోను అడిగారు. బుద్ధి జ్ఞానములకు ఆధారము కారణం చేత నింపు. ఇంత గొప్ప ప్రజా సమూహాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞాన హృదయం దయచేయాలి ఆయన సొలొమోను అడిగారు. సొలొమోను అడిగినట్లుగా మరి ఆ బుద్ధి జ్ఞానం గల హృదయాన్ని సొలొమోను దేవుడు ఇచ్చాడు. దాంతో పాటు ఐశ్వర్యమును ఘనతను దేవుడికి అడగకుండానే ఇచ్చాడు ప్రియులారా. అవి తనకు అదృష్టవశంలో కాలవశంలో దేవుని కృప వలన సొలొమోనుకు అవి దొరికినాయి ప్రియులారా. అయితే దేవుని ప్రజలను పరిపాలించడానికి దేవునికి అనుకూలమైనటువంటి యొక్క కోరికే అడిగాడు ప్రియులారా. దేవుని చిత్తానుసారమైనటువంటి కోరిక దేవుడు దగ్గర అడిగిపోతుంది. దాన్ని బట్టి దేవుడు సంతోషించి ఆ మిగిలినవన్నీ దేవుడు అడగకుండానే ఇచ్చాడు ప్రియులారా. అలాగే మనం కూడా ఏంటంటే మన బుద్ధి స్వస్థ బుద్ధి, మన బుద్ధి ఏముంది పెడతామని పడుతుంది, చెడిపోయింది పిల్లలు. మన బుద్ధి సరిగా లేదు పిల్లలు. మన బుద్ధి సరిగా ఉంటే మన ఇతరులను రక్షిస్తాం పిల్లలు. మనల్ని బట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. అందుకే దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుని గురించి రాజుగారు చెప్తారు పిల్ల. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదువుతుంది. 10-11. రాజునకును అతని అధిపతులను జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లను, రాజు చిరకాలము చిరంజీవిను కాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండని. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివిని గలవాడేమిట నీ తండ్రి కనుగొనిను కనుక, నీ తండ్రి రాజుకు నెబుకద్నెజరు సగుణగాండ్రకును గారడి విద్య గల వారిని పండితులను జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కళలు తెలియజేయటకును మర్మంలో బయలుపరచుటకును కఠినమైన పరిస్థితుల పుస్తకమును జ్ఞానము తెలివి గలవాడుగా కనబడిన కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు పేరు పెట్టాను. ఈ దానియేలును పిలువడం పత్రులు దీని భావం నీకు తెలియజెప్పునని చెప్పేసి రాణి గారు చెప్పారనమాట. ఈ విషయం వాళ్ళకి రాజుగారి యొక్క అధిపతులు భోజనానికి కూర్చున్నప్పుడు, ఇంటి గృహంలో ఉన్నప్పుడు ఏంటంటే రాణి గారు వచ్చి రాజు గురించి రాజుకి చెప్పిందనమాట. పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలంలో అటువంటి దైవ జ్ఞానం కలిగిన బుద్ధి కలిగిన తెలివి కలిగినటువంటి వాడు ఒకడు కూడా లేడు. ఆ దానియేలును పిలిపించుకో, అతడు ఈ మర్మములన్నీ తెలియపరచడానికి, ఈ ప్రశ్నలన్నింటికి జవాబించగలిగే సామర్థ్యము దానియేలుకు చెప్పింది. అలాగేంటంటే దానియేలును వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది రాని ప్రియులారా. అలాగా రాజు పిలిపించాడు. రాజు పిలిపించి అంటున్నాడు ప్రియులారా, దేవతల 14 దేవతల ఆత్మీయ వివేకము బుద్ధి విశేష జ్ఞానముని ఎంతనవని నేను వచ్చి వింటిని అని అంటున్నాడు. ఆ దేవతల ఆత్మ వివేకము బుద్ధి విశేష జ్ఞానము నీ ఎందున్నవని చెప్పేసి నేను విన్నాను. దానియేలు దాని యొక్క వివరణ నాకు ఇవ్వమని చెప్పుకున్నాను. మళ్ళీ 6వ అధ్యాయంలో కూడా ఇవే మాటలు
చెప్తున్నారు 3వ వచనంలో. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి కనుక రాజ్యం అంతరి మీద అతన్ని నియమించాలని రాజు ఉద్దేశం. అందుకు ఆ ప్రధాన అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల నుండి తగిన ఏదో కనిపించుతుంది. కానీ దానియేలు నమ్మకస్తులనై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైన లోకమైనను కనుగొనలేకపోయారు. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం ఉందే గాని మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేకుండా. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడే, ప్రధానులను అధిపతులు అందరిలోకి రాజ్యం అంతటి మీద మరి పేరు ప్రఖ్యాతులు పొందిన వాడి దానియేలు. అలాగే దానియేలు జ్ఞానము చేత ఏంటంటే బుద్ధి కలిగి మరి ప్రవర్తించడం వల్ల ఏంటంటే బబులోను దేశంలో నుండి జ్ఞానులందరికీ ప్రాణాయపై పరిస్థితుల దేవుడు తప్పించేడు, కాపాడేడు. అలాగేంటంటే బుద్ధిమంతులైతే అనేక మందిని దేవుని వైపు చెప్తారని చెప్పేసి కూడా ఇదే దానియేలు ఆఖరి అధ్యాయంలో చెప్తారు. 12వ అధ్యాయము 3వ వచనంలో చెప్తారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాలే నిరంతరము ప్రకాశించెదరు అని అన్నారు. బుద్ధిమంతులైతే ఏం చేస్తారట? ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు ఎక్కడ ప్రకాశిస్తారు? లోకములో ప్రకాశిస్తారు ప్రియులా, జ్యోతుల్లాగా. తర్వాత నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేక దృష్టి వారు నక్షత్రంలో నిరంతరము ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు అయితే ఏమవుతారు? ఆకాశమంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించగలరు, అనేకులను నీతిమంతులు నీతి మార్గం అనుసరించి నడిపే వారు అందరూ కూడా నక్షత్రంలో నిరంతరం ప్రకాశిస్తారు. అలాగ మనం బుద్ధిమంతులమే ఉండాలి. మన బుద్ధి పెడతామని పెట్టకూడదు. మన బుద్ధి కలిగి మనం పనిచేయాలి పిల్లలు. ఇప్పుడు ఆ వేగుల వారిని చూడడానికి వచ్చినప్పుడు ఏంటంటే కరిమేర కొంతమంది సైనికుల వారు అక్కడ రాహాబ్ అనే వయసు ఏం చేసింది? ఈ వేగుల వారిని ఏంటంటే గంప కింద దాచిపెట్టి ఆ సైనికుల బాధ నుంచి తప్పించి బుద్ధి కలిగి పని చేసిందా లేదా? సుబుద్ధి కలిగి పని చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క వేగుల వారి నుంచి ప్రాణాపాయ పరిస్థితి వారిని గుర్తించి కాపాడుకోగలిగి దేవుడు ఆమె చేసినట్టు ఆ చిన్న కార్యాన్ని జ్ఞాపకంగా పెట్టుకుని చరిత్ర గ్రంథంలో రాయించడా ఆమె సాక్ష్యాన్ని సుబుద్ధితో పనిచేసి వ్యవహరించి అక్కడ ఏంటంటే శత్రువులు వారిని కాపాడింది. బుద్ధి గల వారు ఏంటంటే ఇతరులను రక్షిస్తారు, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే వారుగా ఉంటారు. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు? బుద్ధిమంతులైతే మనం చదువుకున్న మూలవాక్యం జరిపారు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకుగా ఉండండి అని అంటున్నారు. ఏం చేయాలట? స్వస్థ బుద్ధితో, మంచి బుద్ధితో ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలని అంటున్నారు. మనం ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలి అని అంటున్నారు. హెబ్రీ పత్రికలో పౌలు భక్తులు మాట అంటారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడిన మానక ఒకరినొకడు హెచ్చరించి ఆ జన్మ సమీపించుట మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుడును సత్కారం చేయడం ఒకరినొకడు ఆలోచించుకున్నాం. ఏం చేయాలంటే
మనం సమాజంగా మరి ఎక్కువగా కూడుకోవాలి. కానీ చాలా మంది సమాజముగా కూడుకోవడం మానేస్తున్నారు. సమాజంగా కూడుకున్న వారు కొద్దిమంది మందిరంలోనైనా గృహాల్లోనైనా ఎక్కడో చోట కూడుకోవాలి. అవకాశం ఉన్నది ప్రతి దినము కూడుకుని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఆ దినం సమీపించిన కొద్ది మరి ఎక్కువగా అలాగ చేయడం. దేనికి కూడుకోవాలంటే ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకరినొకరు కూడుకోవడానికి, ప్రోత్సాహపరుచుకోవడానికి కూడుకోవడం. అలా కూడుకుని స్వల్ప బుద్ధి కలిగి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే కాలము సమయమైపోయి ఉన్నది ప్రియుల. ఆయన రాకడ ఏ సమయమో ఏ దినమో తెలియదు, మన పోకడ ఏ సమయమో ఏ దినమో మనకి తెలియదు. కాబట్టి మనం స్వల్ప బుద్ధి గలవారమై ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి ప్రియుల. ఈ లోకంలో మనకు కొంత బాధలు శ్రమలు కలుగుతాయి. కాబట్టి ఏంటంటే ఆ శ్రమను మనం ప్రేమతో స్వీకరించాలి ప్రియులారా. తృణీకరించకూడదు. తృణీకరిస్తున్నాం అంటే ఏంటి? దేవుని శిక్షకు లోబడటం లేదని లెక్క ప్రియులారా. అదే ప్రిపత్రి 12:6 అన్నాడు, నా కుమారుడ ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోకము అన్నాడు. మనం ఇప్పుడు చేసేది ఏంటంటే ఆయన చేసే శిక్షను మనం తృణీకరిస్తున్నాం. ఆయన గద్దింపుని ఏంటంటే విసుక్కున్నాం. ఎవరైనా గద్దించారనుకో ఇప్పుడు ఎవరు ఇష్టపడటం లేదు. ఎవరి మీద విసుక్కున్నా అనుకో, విసుక్కున్నాడని అతమాటిగా అతను అని చెప్తుంది కంప్లైంట్. ఎందుకు విసుక్కుంటారు, ఎందుకు గద్దిస్తారు అని అంటే నీ మీద ప్రేమ ఉంది కనుకనే గద్దిస్తారు. ప్రేమ లేకపోతే గద్దించారు. నాకేటా నువ్వు వెళ్ళకపోతే నాకేటని అనుకుంటారు. గద్దింపులుండో విసుకులుండో, నేను ప్రేమించేది కనుకనే నిన్ను గద్దిస్తున్నాడు. నీ మీద విసుకోవాలి. మాట వినకపోతే ఏం చేస్తాం? ఎవరికైనా విసుకోకపోతే యోగు భార్యకు విసుకురాలదా? విసుకొచ్చింది దేవుని దూషించి మరణము కొమ్మని. ఆయన యోగు విసుకుపోయాడా? విసుకుపోలేదు ప్రియులారా. దేవుని వలన మనం మేలే కానీ కీడు అనుభవించగా తగదా అన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఉండదు. ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు దేవుడు మనకు చేస్తున్నాడు. కొద్దిపాటి శ్రమ, కొద్దిపాటి కష్టం శరీరానికి వచ్చిందంటే వెంటనే దేవుడి సన్నిధి మానేస్తాం, దేవుడి గుడి మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, వార్తకి వెళ్ళడం మానేస్తాం. ఇంకేంటి? ప్రభువు తాను ప్రేమించే వారిని అందరినీ ఏం చేస్తారంటే శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండిస్తారు. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వారిని శిక్షిస్తారు. శిక్షించి తన కుమారుడిగా, తన కుమార్తెగా స్వీకరించడానికి దండిస్తూ ఉంటాడు. అందుకే ప్రభువు మనకి కాపరిగా రావాలి. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయని చెప్పేసి దావీదు అన్నాడా లేదా? అలాగ మనం కూడా అంటే ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని దండించడానికి, ఆదరించడానికి మనకి ఎప్పుడు ఉండాలి ప్రియులారా. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు అవుతున్నాడు కాదు. ఆయన దుడ్డు కర్ర, దండము మనకు నిత్యము వస్తూ ఉండాలి. మనం కూడా మనం తప్పు చేసినప్పుడు దండించడానికి, మనం బాధపడుతున్నప్పుడు ఆదరించడానికి ఆయన దుడ్డు కర్ర, దండము మనకి కావాలి ప్రియులు. ఆ 10వ వచనంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? చెట్టుసరికి వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మీద కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మన శరీరం ముందు శ్రమపడిన, ఆత్మలో బలహీనమైన ఆయన ఏంటంటే మన మీద కొరకే, మన పరిశుద్ధత కొరకే ఆయన ఏంటంటే మనల్ని కొన్ని దినాల మట్టుకి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించి రక్షించడానికి ఎందుకు చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధతలో పాల్గొంటూ పంపాలని మన మీద కొరకు ఆయన శిక్షించున్నాడు. ఆ శిక్షణ మనం అంగీకరిద్దామా, తృణీకరించేద్దామా? తృణీకరిస్తే ఆయన పరిశుద్ధతలో మనకు పాల్గొనలు ఉండవు ప్రియులు. ఆ శిక్షణ ప్రేమతో యోగ ఎలాగైతే స్వీకరించాడు, ఎలాగైతే అంగీకరించాడు, అలాగే మనం అంగీకరిస్తే అది మన పరిశుద్ధతలోనికి, ఆయన పరిశుద్ధతలోనికి మనకి పాల్గొనలు కలుగుతుంది. అలాగే మరి సొంత బుద్ధి గలవారని మనం మెలకువ ఉండి సమాజముగా కూడుకొని ప్రార్థన చేసి ఎక్కడ వీలుంటే అక్కడ, మందిరంలోనే కాకుండా గృహాలలో కూడా
ఒక ముగ్గురు నలుగురు కూడుకుంటే కలిసి ప్రార్థన చేయగలుగుతాం. కొత్త బుద్ధితో మంచి బుద్ధితో ప్రార్థన చేసుకోగలిగి ఉండాలి. ఏ మెలుగు అని అంటే 2 మెలుగులు ఉండాలి. ఆధ్యాత్మికమైన మెలకువ, శరీర సంబంధమైనటువంటి మెలకువ కలిగి కూడా ఉండాలి. ఈ 2 కలిగి ఉండి మనం ప్రార్థనలు చేస్తుండాలి. ఏ సమయమైనా ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతుంటారు. ఇది 2వ విషయం. అర్థమైందండి? 2వ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. మొదటి విషయం ఏం చెప్పాను? మొదటి విషయం ఏం చెప్పానంటే ఆయన శరీరం ముందు శ్రమ పడ్డాడు కనుక మనము కూడా శరీరం ముందు శ్రమ పడడానికి అట్టి మనసును మన ఆయుధంగా ధరించుకోవాలా. శ్రమలు లేకుండా ఎవరు సంపూర్ణుడు కాలేడు. ఆ శ్రమలు పొందడం వల్ల ఏంటంటే కొంతకాలానికి ఏంటంటే మనుషు ఆస్తులు మనలో ఉన్నటువంటి మానవ ఆస్తులు మానవ కోరికలన్నీ నశించి దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అప్పగించుకుంటాం. తర్వాత పాపం ఏది చేయడానికి మన శరీరం మన మనసు కూడా అంగీకరించి పాపం చేయడానికి అసహ్యం పడుతుంది. అటువంటి మనసు దేవుడు మనకి ఇస్తారు. శరీరం పడినప్పుడు పాపంతో మనకి జోలికి ఏమి ఉండదు. దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, దేవుని ఇష్టానుసారంగానే జీవిస్తానన్న తీర్మానంలోని కమిట్మెంట్ అవుతుంది. ఇది మొదటి విషయం. 2వ విషయం ఏంటంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇలా స్వస్థ బుద్ధితో మనం ప్రార్థన చేస్తుండాలా. వీలైనప్పుడల్లా మందిరంలో కూడుకుంటూ ఉండాలా. తర్వాత లేదా గృహాలలో కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకరినొకరు కూడుకోవడానికి, ప్రోత్సాహపరుచుకోవడానికి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి కోరుకోవాలి. ఇది 2వ విషయం. 3వ విషయంలో వద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయనను ఎరుగమంటే మనను ఆయన ఎరుగనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారారా, ఏమంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు? ఈ మాట నమ్మదగినది అని అంటే ఏ మాట అని అంటే 9వ వచనంలో చెప్తున్నాడు. నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును పోల్చుకుంటున్నాను. పౌలుకు కలిగినటువంటి శ్రమలు, బాధలు, హింసలు ఎవరి కొరకు పోల్చుకుంటున్నాడట? ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో క్రీస్తుతో ప్రత్యక్షమవడానికి, క్రీస్తు అందరూ రక్షణ పొందవలనని వారి కొరకు ఏంటంటే పౌలు పోల్చుకుంటున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మదగినది అన్నట్టు. అంటే ఈ మాట నమ్మదగినది. కొన్ని మాటలు నమ్మదగినవని కూడా ఉన్నాయని కదా అర్థం. కొన్ని మాటలు నమ్మదగినవి, కొన్ని మాటలు నమ్మదగినవని. అందుకే ఈ మాట నమ్మదగినది అంటే వివరం కూడా చెప్తున్నాడు. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. ఆయనతో కూడా చనిపోవడం అంటే ఆయనతో కలిసి చనిపోవడం అంటే మనకి పాపము ఏ విషయం ఎదురును మనకి ఇంక జోరు ఏం లేదు. మనం ఏమన్నా మనల్ని అన్నా చనిపోయాం కదా. మనకేం చనిపోయిన వాడికి ఏముంటుంది? చనిపోయిన వాడిని తిట్టినా, కొట్టినా, తన్నా, నిందినా, అవమానించినా వాడికి ఏం నొప్పి కలుగుతుందా? బాధ కలుగుతుంది. ఎందుకంటే వాడు ప్రాణం లేని
మృతమైనటువంటి శరీరంతో ఉన్నాడు కనుకనే వాడికి ఏమి తగలదు. అయినా తగులుతున్నాయంటే మనకి ఏమైపోయింది? ఇంకా మనం బ్రతికే ఉన్నాం. మనల్ని నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, తిరుగుతున్నారు, కొడుతున్నారు, బాధపడుతున్నారు అని అంటున్నావు అనుకో, కానీ నువ్వేంటి? క్రీస్తుతో పాటు నువ్వు సంపూర్ణంగా చావలేదు. నాకు మనలో ఉన్నట్టు అప్పుడప్పుడు మనలో ఉన్నట్టు అహం లేస్తూ ఉంటుంది, మనలో ఉన్నట్టు కోపం లేస్తూ ఉంటుంది, మనలో ఉన్నట్టు అహంకారం లేస్తూ ఉంటుంది, ద్వేషం లెగుస్తూ ఉంటుంది. నేను ఉన్నాను, నేను బతుకున్నాను, నేను ఇంకా చనిపోలేదు. చనిపోయిన వాడైతే ఇంకా అహంకారం లేదు, గర్వం లేదు, అసహ్యం లేదు, ఏ నొప్పి లేదు, ఏ అవమానాలు, ఏ నిందలు వాళ్ళకి. చనిపోయిన వాడికి ఎవరికి తగలవు. ప్రియులారు తగులుతాయా? తగలవు. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనం బ్రతికించబడతాం. తర్వాత ఇంకోటి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. ఒకటి ఏంటంటే ఆయనతో పాటు మనం చనిపోవాలా, అప్పుడు మనం ఆయనతో పాటు మనం బ్రతుకుతాం. సహించిన వారం అయితే మనకి ఏది వచ్చినా సరే, పౌరులాగా, యెహోషువలాగా, యోబులాగా, మోషేలాగా మనం సహించి అనుకోండి, ఆయనతో కూడా మనం ఏలుబడి చేస్తాం. ఈ శ్రమంలో, ఈ బాధలకు తట్టుకోలేక ఏ సేవలో మనం ఎరగమనేసామనుకో, ఆయన కూడా మనల్ని ఎరగనని ఎత్తాడు. ప్రియులు అన్నాడా లేదా? నీ నామ పేరిట అద్భుతాలు చేసాం, నీ నామ పేరిట గొప్ప గొప్ప కార్యాలు చేసాం అని చెప్పి నీ మానవుని ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదని అంటే ఏసేమన్నాడు? అక్రమం చేయవాళ్ళు మీరు ఎవరు నాకు తెలియదు, నా దగ్గర నుంచి మీరు కొండనే సరిపోయారు. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొందామో, ఆ బాప్తిస్మం పొందిన రోజున మనం సంపూర్ణంగా మృతమైపోయినట్లు, ప్రియులారు బ్రతుకున్నట్టు కాదు, కానీ ఇంకా మనం ఇంకా సంపూర్ణంగా ఆయనలో సావలేదు. ప్రియులు అప్పుడప్పుడు మనం బ్రతికున్నామని చెప్పి తెలియలేదు. మనలో ఉన్న సహాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని రేపుతూ ఉంటాడు సైతాను. నేను ఇంకా చావలేదురా, నేను బతికే ఉన్నానని చెప్పేసి మనం చనిపోవాలి. ప్రియులాడు పూర్తిగా యేసునందు మనం చనిపోయినప్పుడు ఆయనతో కూడా మనం బ్రతకగలుగుతాం, జీవించగలుగుతాం. ఇవన్నీ క్రీస్తు కొరకే వచ్చినటువంటి నిందలు, అవమానాలు, బాధలు, హింసలు అన్నీ సహిస్తున్నాం అనుకో, అప్పుడు ఆయనతో కూడా మనం ఏం చేస్తాం? ఏలుబడి చేస్తాం. అలా ఆయన ఎరుగుమని అన్నాం అనుకోండి, మనం ఆయన ఎరగనంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఏంటంటే ఈ యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. క్రీస్తుతో కూడా మనం హృదయమైపోయాం. ఆయనతో కూడా ఆయన ఎలాగైతే సహించాడో, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ, బాధలను, అవమానాలను, నిందలన్నింటినీ ఎదుర్కొని సహించి భరించాడు కనుకనే ఆయన ఏలుబడి చేయడానికి ఆధిపత్యం లేదు. అలాగే మనము కూడా ఆయనతో కూడా ఏలుబడి చేయాలంటే సహించాలి, భరించాలి. ఏ పరిస్థితులు వచ్చినా ఆయన ఎరగమని కూడా మనం అనడానికి వీల్లేదు. ప్రియులు అప్పుడు ఆయన మనల్ని ఎరుగునని అంటాడు, ఎరగనని చెప్పడం లేదు. ఇది మూడో విషయం. నాలుగో విషయంలో వద్దాం. ప్రియులు మనం చదువుకున్న మూడు వాక్యాలు. నాలుగో విషయము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల మిక్కటమైన ప్రేమ కలవారై ఉండుడి అన్నాడు. ప్రేమ ఏం చేస్తుందట? అనేకమైన పాపములను కప్పుతుందరు. పిల్లలు ఆ ప్రేమే ఈనాడు సైతాను లేకుండా చేసేస్తున్నట్టు. పిల్లలు మనలో ప్రేమ మనకు తెలియకుండానే చల్లార్చేస్తుంది. ఎందుకు అనంటే మన సాటి సహోదరులు ఆయా రీతిలుగా వారు చేస్తున్నటువంటి పనులు, వారు చేస్తున్నటువంటి కార్యాలు అభ్యంతరకరంగా పెట్టి వారి పట్ల మనకున్నటువంటి ప్రేమ, మనకున్నటువంటి ఆ గౌరవం తగ్గిపోయేటట్లుగా, చల్లారిపోయేటట్లుగా చేస్తుంది. ప్రేమకు బదులైతుంటే ద్వేషాన్ని, అసూయని నూరుపోతున్నారు. పైకి ప్రేమగానే మాట్లాడుతున్నాం, ప్రేమగానే సంభాషణ, అంతరంగంలో అయితే ద్వేషము, పగా
ఇది మనకు తగదు. పరిశుద్ధులకు సత్యవంతులు పెట్టి తగదు ప్రియులారా. ఏదైనా ఉంటే ఓపెన్ గా మనం అనేకమే పర్లేదు, మనల్ని తిట్టినా పర్లేదు, మనల్ని వెలివేసినా పర్లేదు, మనల్ని బయటకు తోచేసినా పర్లేదు. కానీ లోపల ఒక అభిప్రాయం పెట్టుకుని పైకి ఒక అభిప్రాయం అయితే వ్యక్తపరచకూడదు. లోపల కోపం ఉందా, ద్వేషం ఉందా, ఏ విషయంలో కోపం ఉందో, ద్వేషం ఉందో దాన్ని బట్టి గద్దించాలి, గట్టిగా హెచ్చరించాలి, లేకపోతే చెప్పాలి, ఇలా నువ్వు ఇలా ఉన్నా, నాకు నచ్చలేదు, నాకు నచ్చగా అని చెప్పేసాను అనుకో. అతని మీద నీకు ఏ కోపం ద్వేషం లోపల పెట్టుకున్నావు అనుకో, ఆ కోపం ద్వేషం అంతకంతకు అధికమే ఏంటంటే అతని నుంచి నువ్వు దూరం చేస్తుంది. అంతేగా అతని పట్ల నీకున్నటువంటి ప్రేమ చల్లారిపోతుంది. అందుకే ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడండి అని అన్నాడు. ప్రేమ అనేక దోషములను పంపుతున్నాడు, అన్నింటినీ తాళను, అన్నింటినీ ఓర్చుకున్నాడు. అలాగ అన్నింటినీ తాళడానికి, అన్నింటినీ ఓర్చుకున్నానుకుంటే నీకు ఏముంటుంది? దేవుని పట్ల, దేవుని సహోదరుల పట్ల ప్రేమ ఉంటుంది. అదే విసిగిపోయి చిరాకుపడి కోపడుతున్నాను అనుకో, దేవుడు అనుకున్నట్టుగా సంఘం పట్ల, సహోదరుల పట్ల నీకు ప్రేమ లేదని చెబుతున్నావు. అదే ఎవరినైనా నువ్వు గర్దిస్తున్నావు, హెచ్చరిస్తున్నావు అని చెప్పాను అనుకున్నావు, వారి పట్ల నీకు ప్రేమ ఉంది కనుకనే గర్దిస్తున్నావు, ఒక హెచ్చరిక జరుగుతున్నావు. ప్రేమ లేకపోతే ఆ గర్దింపు ఉండదు, హెచ్చరిక ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రేమ ఏమంటున్నాడు? అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నీడలో ఒకడు నికటమైన ప్రేమ, కారమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉంటే అనేక పాపాలను ప్రేమ ఏం చేస్తుంది కదా, ఖర్చు వేస్తుంది కదా. కాబట్టి అలా దేవుని కొరకు బట్టి ఆ నికటమైన ప్రేమ, దేవుని పట్ల, సంఘం పట్ల మనకి ఆ నికటమైన ప్రేమ కలిగి ఉండాలి. మనలో ఉన్న ప్రేమను చల్లార్చి వేసి ప్రేమలో నేను దోషులుగా చేయాలని దేవుని పట్ల మనకున్న ప్రేమ చల్లారిపోకూడదు. సంఘం పట్ల మనకున్న ప్రేమ, సహోదరుల ప్రేమ తగ్గిపోకూడదు. అది అంతకంతకు అధికంగా పడుతుంది. అందుకే ఆ సంఘానికి అర్థం చెప్పి మొదటి ఉన్నట్టు ప్రేమ వదిలికి అని అన్నాడు. అలాగే మన ప్రేమలో లోపం ఉంది. మనం ప్రేమించే విషయంలో కూడా మనం లోపంతో ఉన్నాం కాబట్టి సరిచేసుకున్నాం. రేపు ఆ జీవాధిపతి యేసయ్య ఆ యొక్క శ్రేష్టమైనటువంటి శరీరాన్ని మనం ఒప్పుకోవడానికి మనం ఈ 4 విషయాలు మనం ఎక్కడున్నామో మనం జాగ్రత్తగా చూసుకుని దేవుడికి యథార్థమైన మనం ఒప్పుకున్నట్టు కాదా, యాకోబు దేవుని కనికము, దేవుడు రేపు దేవుడు కోరుకున్న శ్రేష్టమైనటువంటి జీవాహారం కోరుకుంటూ పొందడానికి మనం జాగ్రత్త పడతాం. దేవుడి కొద్ది మాటలు జీవించుకున్నాక ప్రార్థన చేసుకుంటాం. చెప్పబడిన వాక్యం ప్రకారం అలా ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుని ప్రియులారా, చెప్పబడిన మాటలన్నీ దేవుడి ఆత్మ నడిపింపుతోనే చెప్పడం జరిగింది ప్రియులారా.